ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయ కాలాన్ని ఈ యొక్క కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? దేవుని కృప ద్వారా దేవుడు మరొక ఉదయాన్ని మనకిచ్చారు. ఈ ఉదయ కాలమే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాగ్దానాన్ని మరలా మనం వింటూ ఆ వాగ్దానాల ద్వారా బలపరచబడడానికి ప్రతిదినము దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీరు కూడా ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో మీరు అభివృద్ధిని, ఆశీర్వాదం పొందుకుంటున్నారని మేము కూడా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఉదయకాలము దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఆమేన్. దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం ఉదయ కాలం ఇస్తున్నాడు చూడండి. దేవుడంట, ఇదిగో మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాడట, మిమ్మల్ని ఆదరిస్తాడట. మీ యొక్క కుటుంబంలో కన్యకలు, వృద్ధులు, యవనులు అందరూ సంతోషించినట్లుగా దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనను నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప కొరకు ఎదురు చూసేవారు, ఆయన కార్యాల కొరకు ఎదురు చూసేవారిని నిరీక్షణ కలిగి ప్రభు ఎప్పటికైనా నా దుఃఖాన్ని తొలగిస్తాడు, నా విచారాన్ని కొట్టివేస్తాడు, నా కన్నీటిని తొలగిస్తాడని చెప్పి ఆయన సన్నిధిలో ఆయనిచ్చే ఆనందం కొరకు, ఆయనిచ్చే సంతోషం కొరకు, ఆయనిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తే దేవుడు తప్పనిసరిగా అంటున్నాడు, ఇదిగో మీ దుఃఖములకు ప్రతిగా నేనేం చేస్తాను? సంతోషమిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకనాడు పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని చూస్తే వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసలుగా భయంకరంగా ఫరో యొక్క దాస్యత్వానికి గురైపోయి వారికి సుఖము లేక, శాంతి లేక, విశ్రాంతి లేక ఎంతగానో నలిగిపోతున్నప్పుడు వారు దేవుని యొద్ద వారు కన్నీరు కార్చారట, వారు నిట్టూర్పులు విలిచారంట, వాళ్ళు ప్రలాపించారంట. వారు మూలుగుతూ ప్రభు సందులో ప్రార్థించినప్పుడు దేవుడు వారి మూలుగులు విని, వారి ప్రార్థన విని, వారి కన్నీరును చూచి దేవుడు మోషే అనే గొప్ప దైవజనుడి ద్వారా వారిని ఐగుప్తు అనే దాస్యత్వం నుంచి విడిపించి కనాను దేశానికి వాళ్ళు నడిపించినప్పుడు, మేము ఫరో నుంచి విడుదల పొందాము, ఇక మేము ప్రయాణం చేస్తున్నాం అనగానే మరలా వారి ఎదుట భయంకరమైన ఎర్ర సముద్రం వారికి ఎదురుగా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎతరకు వెళ్ళాలో దారి లేక వెనక్కి వెళితే శత్రు సమూహము ఎడ్డు వచ్చినప్పుడు వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారంట. అయ్యో, మేము ఐగుప్తులో ఎలా చావలేదు, ఎందుకు మేము ఇక్కడ ఇంత ఘోర పరిస్థితిని ఎదుర్కొన్నామని అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కన్నీరు కార్చి దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే దేవుడు మోషే ద్వారా ఒక అద్భుతాన్ని చేశాడు. ఏమిటి అద్భుతం? ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడి ఆరిన నేల, పొడి నేల వారి మీదకి వచ్చిందో, వారు ఆ పొడి నేల మీద నడుస్తూ, గంతులు వేస్తూ, పాటలు పాడుతూ, నాట్యమాడుతూ, తంబురతోనూ సితారాలు పట్టుకొని యెహోవాను స్తుతించారంట. వాళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రములో వాళ్ళందరూ ప్రయాణం చేసి ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కీర్తన పాడుతూ ప్రభుని నాట్యమాడుతూ సంతోషించారంట. ఎందుకంటే వారి యొక్క కన్నీరును దేవుడు చూశాడు, వారి కన్నీరును నాట్యముగా మార్చాడు, వారి దుఃఖమును ఆనందముగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ ఉదయకాలం నువ్వు ఏ దుఃఖ సమయంలో ఉన్నావో, నీ కుటుంబంలో ఎంత దుఃఖం కలిగించే వేదన ఉందో, బిడ్డల ద్వారా లేకపోతే ఇంటి పరిస్థితులు, రకరకాల వేదనలు, అప్పుల బాధల, అనారోగ్య పరిస్థితుల, కోర్టు సమస్యల, ఏ సమస్య అయినా దేవుని సందులో కన్నీరు కార్చు. నా దేవుడు నా కన్నీరు నాట్యముగా మారుస్తాడు, నా విచారాన్ని కొట్టివేసి నాకు ఆనందం ఇస్తాడని విశ్వాసంతో ఈ వాగ్దానం నమ్ము. ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీటిని దేవుడు ఒకానొక దినాన్ని తుడిచి నీ ఇంటిలోని అందరూ కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ సంతోషించి ప్రభు సన్నిధిలో నాట్యమాడే కృపనిస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా.
ఈ ఉదయకాలం నీవిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానన్నయ్యా, ఆదరిస్తానన్నయ్యా. విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలగజేస్తానన్నవయ్యా. కన్యకులు, యవనులు, వృద్ధులు అయ్యా నాయన వారు నాట్యమందు సంతోషిస్తారని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఎలాంటి దుఃఖ పరిస్థితులున్నా, ఎలాంటి వేదన పరిస్థితులున్నా, ఎలాంటి ఆ వేదనలు వారి కుటుంబంలో అలుముకుపోయినా యేసయ్యా వారు నాయన విచారములు కొట్టివేయండి, వారికి ఆనందమును కలగచేయండి, వారి కన్నీటిని తొలగించి వారికి సంతోషాన్ని మీరు అనుగ్రహించి కుటుంబం అంతా నాయన నిన్ను స్తుతించి సంతోషించి ఆనందించి నీ సందులో నాట్యమాడే అనుభవానికి అయ్యా ప్రతి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.